అప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మళ్ళీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 42 రోజులు మెరుపు సమ్మె జరిగింది. ఆ సందర్భంలో కూడా వేలాది మంది మహిళా అంగన్వాడీలు రోడ్డెక్కితే ఈనాటి అధికారంలో ఉన్న ఎన్డీఏ పక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే స్కీమ్ వర్కర్సు, ఆశాలు, మిడ్ డే మీల్కి సంబంధించి, లేకపోతే స్కూల్ ఆయాలకు సంబంధించి, లేకపోతే మున్సిపల్ వర్కర్స్కి సంబంధించిన సమస్యలన్నింటినీ మేము అధికారంలోకి వస్తున్న పరిష్కారం చేస్తాం. అలాగే కార్మిక ద్రోహి అని మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా అమలు చేయకుండా ఇప్పుడు కూడా ఈరోజు దొంగచాటున అమరావతి, పోలవరం పేరుతో ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు తప్ప ఈరోజు రాజధాని నగరంలో కూడా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, రాష్ట్రంలో ఈరోజు కనీస వేతనాలకు దూరంగా స్కీమ్ కార్మికులు ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ ఆయాలు తదితర కార్మికులకు ఈరోజు వేతనాలు ఏమాత్రం కూడా పెంచడం లేదు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్మికులు 42 రోజులు మెరుపు సమ్మె చేస్తే సిగ్గు లేకుండా ఆ రోజు మద్దతు పలికి ఈరోజు పచ్చ కండువాలు వేసుకొని ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులు ఆ రోజు ఓట్ల కోసం వచ్చి మీరేం మరిచారా? ఆ రోజు హామీ ఇచ్చేది ఏమైంది? హామీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎస్మాన్ లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి అంగన్వాడీ కార్మికుల సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం కాలేదు. మున్సిపల్ కార్మికులు మొన్ననే చలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు పెంపుదల చేయకుండా ఇంజనీరింగ్ కార్మికులను, అవుట్సోర్సింగ్ కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయకుండా ఈరోజు వారిని పోలీసులను అడ్డు పెట్టుకొని ఉద్యమాలను అణచివేస్తూ ఉన్నావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవే కాకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో, అమాలి, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈరోజు నోట్లో మట్టి కొడుతూ ఈరోజు నువ్వు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేసేటువంటి 1,30,000 మంది కార్మికులు పని ఒత్తిడి గురవుతూ ఈరోజు అనేక వేతనాలు పెరగక, పే స్కేల్ పెరగక వారు ఆందోళన కొనసాగిస్తూ ఉంటే వారి ఆందోళన వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే. ఇవే కాకుండా ఆర్టీసీలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు ఇదే విధంగా ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్లో 3,50,000 మంది కార్మికులు ఈరోజు కనీస వేతనాలకు దూరంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆప్కాస్లో పెట్టి ఆప్కాస్లో కార్మికులకు వేతనాలు పెరగకుండా భద్రత పేరుతో బంధించారు తప్ప ఏమాత్రం కూడా వేతనాలు పెంచడంలే. ఈరోజు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కార్మికుల వేతనాలు మీకు గుర్తుకు రాలేదని మేము కోరుతా ఉన్నాం. లేబర్ కోడ్ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొని వస్తే ఈ దేశంలో మొట్టమొదట లేబర్ కోడ్ల అమలుకు నాంది పలిగినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన కాదు కొనసాగేది, సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఈరోజు ఈడ కొనసాగిస్తూ ఆడ తా అంటే ఈడ తందాననే రీతిలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. లేబర్ కోడ్లు అయితేనేమి, విశాఖ ఉక్కు అయితేనేమి, కనీస వేతనాలు అయితేనేమి ఏ మాత్రం కూడా కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన మాట్లాడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. అందుకోసమే మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మిక ఉద్యమాలను ఏ విధంగా గతంలో మీరు చవి చూశారు. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించాం. అసెంబ్లీలో ఖచ్చితంగా కార్మికుల సమస్యల పైన మీరు మాట్లాడాలి, నోరు విప్పాలి. లేకపోతే చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. అవసరమైతే విజయవాడ దిగ్బంధానికి కూడా ఏఐటీసీ సిద్ధపడతా ఉంది. నీవు పోలీసులను ఎంతమంది పెట్టుకున్నా వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఏమంటే వాళ్ళు నోరు విప్పడంలే, మేము నోరు విప్పుతా ఉన్నాం అంతే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా అమరావతి జేఏసీ కానీ, ఎన్జిఓ కానీ, సచివాలయ జేఏసీ కానీ అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు ఏ మాత్రం సంతోషంలో లేరు. డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వారి సమస్యలు ఏం పరిష్కరించడం లేదు. కాబట్టి ఈరోజు ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారా? ఏ మాత్రం కూడా ఉద్యోగుల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఖచ్చితంగా కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పైన ఖచ్చితంగా నోరు విప్పాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలి.
ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా చలో అసెంబ్లీకి ఖచ్చితంగా పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్కాపురం జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు కూడా స్పందించాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. రమేష్ బాబు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి, నాతో పాటు ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మన యాసిన్ గారు, అదేవిధంగా అధ్యక్షులు కృష్ణగౌడ్ గారు, కాసిం గారు, నాజరయ్య గారు తదితరులు కూడా అన్ని రంగాల కార్మికులు, ఆటో, అమాలి, భవన నిర్మాణ, మున్సిపల్, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ ఆయా కార్మికులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రాజెక్టులతో పాటుగా మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే భూములన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద కంపెనీలకి ఈరోజు అత్యంత కారుచౌకగా దారాదత్తం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పేరుతోటి 308 ఎకరాలని సమీకరించి ఈ 308 ఎకరాల భూములన్నింటినీ ఈరోజు రూపాయికి లేకపోతే 95 పైసలకే ఇస్తామని చెప్పి ఈరోజు అహంకారపూరితంగా నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆశా వర్కర్లకి లేకపోతే అంగన్వాడీలకి వాళ్ళకి చాలని జీతాలు ఉన్నాయి. అయ్యా, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏవైతే ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని వర్తింపజేయమంటే వాటిని కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, ఎవరికి పెన్షన్లు ఇవ్వట్లేదు, ఎవరిని ఈరోజు స్కీమ్ వర్కర్స్గా రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితులు లేదు. ఉద్యోగులనే పేరుతోటి వాళ్ళందరినీ పక్కన పెట్టారు. జీతాలు పెంచుతున్నారంటే జీతాలు పెంచే పరిస్థితి లేదు. అలాగే వాళ్ళతో పాటుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు అనేక మంది ఈరోజు రోజువారీ వాళ్ళు పారిశుద్ధ్య పనుల్లో తీవ్రమైన ఒత్తిడికి లోనై ఈరోజు పనిచేస్తుంటే వారి సమస్యలు కూడా పరిష్కరించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వారితో పాటుగా భవన నిర్మాణ కార్మిక రంగం, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, లేకపోతే ఇతర అసంఘటిత రంగంలో ఉన్న అలాగే మీటర్ రీడర్స్కి సంబంధించి వాళ్ళు అనేక సంవత్సరాలుగా మీటర్ రీడర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటి స్థానంలో మీటర్ల స్థానంలో ఈరోజు అంబానీ మీటర్, అదానీ మీటర్ బిగించడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్మార్ట్ మీటర్ల పేరుతోటి. భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. మన దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో మనం ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే మనకు నెలకు చేసుకుంటామా, 30 రోజులకు చేసుకుంటామా, 25 రోజులకు చేసుకుంటామా, ముందుగా డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో రేపు కరెంటు కూడా అదే పరిస్థితి రాబోతుంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు వస్తే కరెంటు సంబంధించిన ఇప్పుడు పనిచేస్తున్న మీటర్ రీడర్స్కి ఏం పని లేదు. మా ఉద్యోగ భద్రత ఏంటి? అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి విద్యుత్ డిపార్ట్మెంట్లో. వాటన్నిటినీ మాకు వివిధ రంగాల్లో మమ్మల్ని ఉపయోగపెట్టుకోవాలి, మమ్మల్ని చదువుకున్న వాళ్ళ అర్హతను బట్టి మాకు కూడా ఉపాధి కల్పించాలి, అవకాశం కల్పించాలని వారు అనేక సంవత్సరాలుగా వారు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి పాత సంక్షేమ బోర్డును మూసేస్తే మళ్ళీ కొత్త సంక్షేమ బోర్డు తీసుకొస్తామన్నారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు రేపో మాపు తెరుస్తామంటున్నారు. దానికి కూడా విధి విధానాలు లేవు. గతంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి అయ్యా మీరు మరణించిన వారికి, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 2 లక్షలు చాలవు, 5 లక్షలు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే మేము ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఎక్కడ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక్క సెంటును కూడా ఎవరికి, పేదవారికి ఇంటి స్థలంగా ఇచ్చిన పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వస్తే ఇల్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి అందరికీ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ హామీని పట్టించుకునే పరిస్థితిలో లేదు. కార్పొరేట్లకి ఊడిగం చేయడం, కార్పొరేట్ వేల కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, రకరకాల ఆసియన్ బ్యాంక్ నుంచి, రకరకాల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఈ అప్పుల్ని ఈరోజు రాజధానిని ఖర్చు పెట్టడం, రాజధానిలో
ఉడుపులు తీసుకొని కమిషన్ల కోసంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేదలకి లేకపోతే కష్టజీవులకి ప్రభుత్వ ఉద్యోగులకి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి న్యాయం చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అందుకనే ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించింది. అందుకే ఈరోజు ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల యొక్క ఈరోజు ధర్నా కార్యక్రమాలు, చెలో కలెక్టరేట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో దీన్ని అసెంబ్లీకి లేకపోతే విజయవాడకి రాజధాని నగరానికి మార్చి చెలో రాజధాని నిర్వహించడానికి ఈరోజు కార్మిక సంఘాలన్నీ అనేక కార్మిక సంఘాలు సన్నద్ధమవుతా ఉన్నాయి. ఏఐటీసీ దానికోసం ఈపాటికే సన్నద్ధమవుతా ఉన్నది. కాబట్టి కార్మిక సమస్యలు పరిష్కరించకుండా, ఉద్యోగ సమస్యలు పరిష్కరించకుండా గత ప్రభుత్వాలు తమకు తగిన మూల్యం చెల్లించుకున్నాయి. మీకు కూడా భవిష్యత్తులో ఇదే గట్టి పడుతుంది. కాబట్టి ఉద్యోగ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవస్తుందని చెప్పి ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ భవిష్యత్తు పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీగా మీ కార్మికులు లేకపోతే కష్టజీవులు మీ పోరాటానికి మీకు అండగా ఉంటామని చెప్పి, మీ పోరాటానికి మేము ముందు నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, మన ఉద్యమానికి మద్దతు తెలిపి సంఘీభావం తెలిపినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ గారికి అభినందన తెలియజేస్తూ, మనకు ఈ ప్రాంతంలో సీనియర్ నాయకులైనటువంటి మరి అంజన నాసరయ్య గారిని మాట్లాడి ముగించవలసిందిగా మీ అందరి తరఫున వారిని ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు కృష్ణగౌడ్ గారు, అట్లాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రమేష్ గారు, అట్లాగే మన జిల్లా పార్టీ కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ గారు, అట్లాగే జిల్లా ఏఐటీసీ కార్యదర్శి యాసిన్ గారు, ప్రజారాయి పేరున అందరికీ నమస్కారాలు. అట్లాగే ముఖ్యంగా హాజరైనటువంటి సమావేశమైనటువంటి ఈ మహిళా మనులందరికీ, అట్లాగే మన పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. సరే, ఈరోజు ఇదే కార్యక్రమాన్ని గురించి మన నాయకులందరూ వివరించారు. అంత లోపల పాడమే పారపడాల్సినని మాదే అన్నీ ఎత్తుకోవటం కాదు. ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన యొక్క సమస్యల పరిష్కారానికి నేను అధికారానికి వచ్చిన వెంబడే ఈ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని అమలుపరచకుండా ఏవో మాటలు చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ప్రపంచ దేశాలని తిరిగి వచ్చి అన్ని దేశాల నుంచి మేము ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తాము, 35 లక్షల కోట్ల రూపాయలు మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చినాం. వీటి ద్వారా పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వాళ్ళిద్దరూ దేశం పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా తిరిగి వచ్చారు. అన్ని డబ్బులు తెచ్చినామంటారు. ఒక్క పరిశ్రమ పట్ల ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలా. అట్లాగే మన నారాయణ గారు చెప్పినట్టుగా ఈరోజు విశాఖపట్నంలో ఒక అంగుళం వచ్చేసి అంటే ఒక అడుగు కొన్ని లక్షల రూపాయలు చేసేటువంటి విలువైన స్థలాలను ఈరోజు ఆయన నేను ఎకరా రూపాయలు చేస్తాను అందరికీ అంటే ఏంటంటే ఈ పరిశ్రమలు పెట్టడానికి నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను అందరికీ. అట్లాగే వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు, వాళ్ళందరికీ నీళ్లు ఉచితంగా ఫ్యాక్టరీలకు ఇవన్నీ కలగజేస్తామని చెప్పి అంటున్నాడు. మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇది కూడా ధరాత్వం చేస్తున్నాడు వాళ్ళకు. అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత ఏ ఒక్క పరిశ్రమ స్థాపించలేదు, ఏ ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు. మళ్ళీ ఇవన్నీ ఏమవుతున్నట్టు లక్షల ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళందరికీ తీసుకుంటున్నారు. ఆ ఎకరాలు తీసుకునేదే కానీ ఫ్యాక్టరీ కట్టిన పరిస్థితి లేవు, మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేవు. ఇంకా ఈ విధంగా ఈ దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానానే ఈయన కూడా అనుసరిస్తున్న విధానాలు మనం చూస్తూ ఉన్నాం. వీటి ద్వారా మనకేదో ఉద్ధరిస్తామని చెప్పని అందరూ అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దింపేసి ఆయన కేవలం అధికారంలో ఉన్న ఆయనకు 11 సీట్లు ఇచ్చి ఈయనకు మిగతా చర్చించి మనం గెలిపించారు. కానీ మన ఈ ప్రయాణికానికి ఏ ఒక్కరికి పేద ప్రజలకు మరీ ఉద్దేశించి ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడే విధానాలు అవలంబించట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఏదైనా కానీ
మన యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా కార్మిక వర్గం అణిచివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి పాలన వాళ్ళకు ఈ 4 కోట్లు రద్దు చేసి గతంలో లాగానే కార్మిక చట్టాలను అమలుపరచాలని చెప్పేసి, అట్లాగే మిడ్ డే అంగన్వాడీ వర్కర్స్కు, అట్లాగే ఆశా వర్కర్లకు, ఈ ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్కు వారికి రకరకాలైన వాగ్దానాలు చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళు అడిగి